అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. బట్ పెళ్లికి ముందు ఎప్పుడు కూడా హస్బెండ్ అంటే ఆర్టిస్టులని తొందరగా చేసుకోరు. మీ హస్బెండ్ ఏమన్నా వద్దు లేదండి, అలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఉంది మా హస్బెండ్ దగ్గర కాదు. బట్ మీరు అన్నట్టు ఆర్టిస్ట్ ని పెళ్లి చేసుకోవడం అంటే ఒక కామన్ పీపుల్ కి కొంచెం ఏంటో ఎలాగో అని వచ్చే వాళ్ళందరూ మీ ప్రాపర్టీ ఏంటి, ఎంత సంపాదించారు, మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఏంటి, నాకు అలాంటి వాళ్ళని అసలు పెళ్లి చేసుకోవాలని నాకు లేకపోతే ఇలాగే ఉండిపోతాం కానీ అలా క్వశ్చన్ అడుగుతారు కదా అబ్బాయిల్ని. నేను అడగలేదు, నేను అసలు ఏం అడగలేదు. నాకు అలాంటి ఇది ఇప్పుడు అడుగుతారేమో మా జనరేషన్ లో. నాకు మంచి అబ్బాయి, ఎడ్యుకేషన్ బాగుండాలి, ఏదో ఒక పని సేఫర్ సైడ్ ఉండాలి అని చూసాం కానీ మాకు సైడ్ ఇలా ఎలా సో మీ హస్బెండ్ ఏం అడగల అసలు? అసలు ఇద్దరు హస్బెండ్స్ అండి ఆ విషయంలో ఏమీ లేదు. మాకు మంచి అమ్మాయి అండ్ ఎంకరేజ్ చేస్తా ఉన్నా, వాళ్ళు అదే వాళ్ళు ఎంకరేజ్ చేసుకొని వస్తా ఉంటారు ఈ రోజును. సూపర్ సూపర్. యుఎస్ఏ లో అదే అన్నట్లు మనకి హెల్ప్ లేదన్నా కూడా ఇప్పుడు 85 ఏండ్లు అయితే ఖుషీగా ఉన్నాను, జాలీగా ఉన్నాను. ఇలాంటి పిల్లలు ఉంటే అలానే ఖుషీగా ఉంటాం. నాకేమీ తక్కువ లేదు, వీళ్ళే పెద్ద ఆస్తి అంతే. నాకు నలుగురు ఉన్నారు కదా, నలుగురు ఫుల్ గా సెటిల్ అయ్యారు, బాగుండారు, నాకేమీ తొందర లేదు, ప్లస్ గా ఉన్నారు, హ్యాపీ అంటే హ్యాపీ. సో ఇద్దరు ట్విన్స్ కదా, మీ హస్బెండ్స్ ఫస్ట్ లో మన హలో బ్రదర్ సినిమా టైప్ లో ఏమైనా కన్ఫ్యూజన్ అయ్యే వల్ల? అక్కడ ఒక సీక్వెన్స్ చెప్తాను. వీళ్ళ హస్బెండ్ ఫస్ట్ పెళ్లి చూపులు చూసి దానికి మా ఇంటికి వచ్చింది. అప్పుడు ఈ అమ్మాయి ఇంకా డ్రెస్ చేసుకుంటా ఉంది రూమ్ లా, ఈ అమ్మాయి కూర్చొని వీళ్ళ హస్బెండ్ చూసేసి అట్లా అంటే మేము ఫస్ట్ డిసైడ్ అయ్యాం అనమాట. సో ఫస్ట్ పెళ్లి చూపులకు వస్తున్నారు సింగపూర్ నుంచి. సో నేను ఫస్ట్ వెళ్తాను, నువ్వు లోపలుండు, చూద్దాము ఐడెంటిఫై చేస్తారా లేదా అని. సో తిను లోపల రూమ్ లో ఉండింది, నేను పెళ్లి కూతురుగా డ్రెస్ చేసుకొని వచ్చి కూర్చున్నాను. కూర్చుంటే ఆయన ఫుల్ బ్లషింగ్. ఎలాంటి ఆయనకి తెలియదు మేము ఇద్దరు ఎప్పుడో తెలుసు కానీ ఫొటోస్ అంతా చూడలేదు, ట్విన్స్ అని తెలుసు. ఆయన ఫుల్ బ్లషింగ్, బాగుంది అమ్మాయి అని నవ్వుతున్నారు. ఇవన్నీ రెడ్ అయిపోతుంది, నాకు ఇంకేం చేసేస్తారో అని ఒక భయం. ఆ తర్వాత ఇలా 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 అన్నారు, అన్నారు, నేను అన్నారు. అందుకే పార్వతి. ఇప్పుడు అతడు ఏమని పిలిచేది ప్రమోదిని అంటే గంగా ఆయన అంటారు. సో ఇలా అన్నారా, అన్నిన వెంటనే నేను ఇలా అన్నాను. ఆ తర్వాత ప్రశాంత్ కాస్త మాట్లాడాలి అన్నారు. అప్పుడు భయం వచ్చింది, ఏ రావే. ఈమె రాగానే ఆయనకి ఒక లాగా అయిపోయింది. అయ్యో నేనేమన్నా ఇంకా రికలెక్ట్ చేసుకుంటున్నారు, ఏమేమి చేశాను, జస్ట్ ఇంతే అన్నాను కదా, ఇంకా వేరే అన్నారా? ఆ లోపే నేను ఇచ్చేసేసాను కదా, లేదు ఇట్స్ మీ ప్రశాంతిని వస్తుంది అని. ఆయనకు ఒక లాగా అయిపోయింది, ఆయన రికలెక్ట్ చేసుకుంటున్నారు. ఇద్దరు మాట్లాడుకోవాలని బయటికి వెళ్తే ఆయనకు నాకు ఒక సెకండ్ ఇట్లా షివరింగ్ అయిపోయింది. ఇద్దరేంటి ఇలా ఉండరు, నువ్వు చెప్పు ట్విన్స్ అంటే ఇలా ఉంటారా, నేను తనకు హాయ్ హాయ్ చెప్తున్నాను, నాకు తను భయపడలేదు. ఆ తర్వాత ఇప్పుడు క్లియర్ గా తెలుసు నేను ప్రమోదిని, తను ప్రశాంతిని. ఆయన ఇప్పుడు కూడా తను ఈయన శేఖర్ ఈశ్వరుడు అంట, నేను గంగా పార్వతి అంట. హాయ్ గంగా. సో అలాగే మా ఆయన అంటారు, అలాగే మా ఆయన ఈయన మురుగన్ అంట, తను వల్లి, నేను దేవయాని. సో వీళ్ళిద్దరు అనుకుంటేస్తారు ఇష్టం వచ్చినట్టు. బట్ ఎప్పుడన్నా మీ రీల్స్ చూసినప్పుడు ఇద్దరు ఒకేలాగా ఉంటారు కాబట్టి బయట చాలా మంది అదేంటి వీళ్ళు 2 పిల్లలు చేసుకున్నారు, డైవర్స్డ్, ఇట్లాంటి ఏం రాలేదు, నిజం చెప్పండి. తను చెప్తారు చూడండి. అవును, యుఎస్ఏలో యాక్చువల్లీ తను యుఎస్ఏలో ఉండేటప్పుడు మా ఆయన కూడా సింగపూర్ లో వర్క్ చేసేవాళ్ళు. తర్వాత మా ఆయన కూడా యుఎస్ఏకి వెళ్ళారు. అప్పుడు నేను ఇండియాలో ఉన్నాను. మా ఆయన వాళ్ళ ఎంప్లాయర్ వచ్చి వీళ్ళకి బాగా పరిచయం అనమాట. సో పరిచయం అంటే లైక్ శీతల్ రెడ్డి, శీతల్. సో మా ఆయన ఎంప్లాయర్ వీళ్ళని చూసారనమాట, మాట్లాడిండారు. సో నేను ఆఫ్టర్ 3-4 years తర్వాత యూఎస్ఏకి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఆయనకు కన్ఫ్యూజన్ అనమాట, నన్ను చూసారు, ఆయనకు తెలీదు ట్విన్స్ అనేసి. తర్వాత మాది వీడియోస్ ఫొటోస్ అన్ని ఫాలో చేస్తూ ఉన్నారు. మా ఆయనని అడిగారు, శేఖర్ మీ భార్య ఇద్దరితో లైక్ డైవర్సా
మీ భార్యని వేరే వాళ్ళ హస్బెండ్ వీళ్ళు కూడా చూసాను నేను, ఇది ఎట్లా కన్ఫ్యూజన్ అవుతుంది అంటున్నారు. ఆయన అయ్యో లేదు లేదు లేదు, అది వాళ్ళ ట్విన్ సిస్టర్ ఆమె. ఓ ఇస్ ఇట్ శేఖర్, ఐ డోంట్ నో దట్ దే బోత్ ఆర్ ట్విన్స్, ఐ థాట్ దే బోత్ ఆర్ సేమ్. ఎందుకంటే ఈమె చూసారు, మళ్ళీ నన్ను చూసి వాళ్ళకి కన్ఫ్యూజ్ అయిపోయింది అనమాట. సో అడుగుతున్నారు అది ఎట్లా లైక్ డైవర్స్ అయిందా ఇద్దరికి అని అడుగుతున్నారు. ఈమెను చూస్తే ఒక ఫ్యామిలీతో ఉంది, మరి అదే ఆవిడ ఇంకొక కూతురు ఇంకొక హస్బెండ్ తో ఉంది, ఇది పాస్టా ప్రజెంటా ఫ్యూచర్ అని ఆయన కన్ఫ్యూజన్. ఎందుకంటే ఫస్ట్ ఈమె చూసేటప్పుడు వీళ్ళ హస్బెండ్ తో చూసారనమాట. నేను వెళ్ళేటప్పుడు నన్ను చూసేటప్పుడు ఇదేంటి ఆమె శేఖర్ తో మళ్ళీ వచ్చింది ఎందుకు, మా ఆయన పేరు శేఖర్ రీల్స్ వల్ల. అవును, సో ఈ రీల్స్ అన్ని చేసేవాళ్ళం కదా, చూసి చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యారు. అలాగే రీసెంట్ గా ఇంకొక ఇన్సిడెంట్, మా ఇంట్లో శ్రవంతి అనే అమ్మాయి చెన్నై అన్ని చూసుకుంటుంది. తను ఊరికి వెళ్తే తిను ఒక రీల్స్ లో తన మ్యారేజ్ ది ఫోటో పిక్స్ పెట్టారనమాట. మ్యారేజ్, పిల్లలు. సో 2003లో పెళ్ళయింది, ఇప్పుడు 2025ది మ్యారేజ్ ది యానివర్సరీది ఒక రీల్స్ పెడితే ఊర్లో అంతా చూసి, నీకు తెలుసా మీ మేడం ని ఇది మ్యారేజ్ కాదు, ఆల్రెడీ ఒక పెళ్ళయింది, హస్బెండ్ వేరే ఉన్నాడు అంటే, ఇది లేదు అలా ఏం లేదే, నీకు తెలీదే, నాకు చూపిస్తారా అని ఈ తిని వీడియో చూపించాను. చూడు ఫస్ట్ కూడా 2003లోనే పెళ్ళయింది మీ ఆయన్ని, మీ మేడం కి, ఇప్పుడు ఏంటి అని చెప్తే ఇది నవ్వుతుందంట. లేదు మా మేడం ఇది అని తను నా ఫోటో చూపిస్తే, ఈ మేడమే కదా ఈ మేడం కూడా. అంటే కన్నడ ఇండస్ట్రీ వాళ్ళకి, ఆడియన్స్ కి అందరికీ మేము ఇద్దరున్నామని తెలుసు, తెలుగు వాళ్ళకి అస్సలు తెలీదు. సో నేను ఇంకొంత ఇది దీని రాకపోతే ఇంటర్వ్యూ అసలు చాలా బాగా ఆ రోజు కామెడీ అయిందండి. కానీ కొంతమంది హస్బెండ్లు సీరియస్ గా తీసుకున్న వాళ్ళు కూడా ఉంటారు కదా. లేదండి, యాక్చువల్గా చెప్తున్నాను, బయట సిచ్యువేషన్ ఎలా ఉందంటే ఇప్పుడు వేరేలాగా అర్థం చేసుకుంటారు. కొంతమంది ఫ్రెండ్లీగా ఉంటారు కాబట్టి ప్రాబ్లం లేదు, బట్ మీరు కూడా కొంతమంది అనేదానికి ఫీల్ అవుతారు కదా. అలా ఏమవ్వమండి, ఎవ్రీథింగ్ చాలా ఇలాంటి వేరే వాళ్ళకి ఎలా అనిపిస్తుంది కానీ మనకి ఇద్దరున్నాం కాబట్టి వాళ్ళు రియాక్షన్ చూస్తే నాకు నవ్వొస్తూ ఉంటది. అండ్ అట్ ద సేమ్ టైం మా ఆయన కూడా అయ్యో కామెడీగా ఉంది, ఏదో ఒక సినిమా చేసేయచ్చు ఇలాంటిది అంటుంటారు. ఏది వీళ్ళిద్దరూ అంతే, హస్బెండ్ వీళ్ళ హస్బెండ్ నా హస్బెండ్ కానీ ఎవరు సీరియస్ పర్సన్స్ కాదండి. సీరియస్ పర్సన్స్ వాళ్ళకి నవ్వొస్తుంది, వాళ్ళు క్వశ్చన్ అడుగుతుంటే వీళ్ళకి నవ్వు అనమాట. ఇంకా అడుగుతున్నారని ఇంకా వాళ్ళకి చాలా ఫన్ గా ఉంటుంది. వాళ్ళకి డాన్స్ చేస్తుంది అంటే నవ్వే వస్తుంది కదా ఎవరికైనా. చాలా ఇద్దరు అంతే, చాలా లైక్ మంచిగా సపోర్టివ్ గా ఎంకరేజ్మెంట్ గా ఉంటారు అన్నమాట. సీరియస్నెస్ కానీ అలా స్ట్రిక్ట్ గా అనేది ఏం లేదు, మనమే స్ట్రిక్ట్ వాళ్ళకి. ఇద్దరిది లవ్ మ్యారేజ్ కాదు, ఇద్దరిది అరేంజ్డ్ మ్యారేజ్. వీళ్ళు వదులుతారు అనుకున్నారా లవ్ చేయడానికి? అబ్బో పాస్ట్ చాలా ఉంది. మనల్ని ఎక్కడికి వెళ్తామని ఇలా జూమ్ పెట్టుకొని చూసేవారు. షూటింగ్ ఇద్దరు, మా అమ్మ ఒక సైడ్ మా నాన్న ఒక సైడ్, ఇద్దరు బాడీ గార్డ్ లాగా కూర్చునేవారు. అసలు లవ్ అనేది ఎలా ఉంటదని కూడా మాకు తెలీదు. పని డైలాగు రావడం ఇంటికి అంతే తప్ప వేరే ప్రపంచమే తెలియదు మాకు. సో అలాంటి ఎందుకని పీక్ లో ఉన్నప్పుడు మంచి పొజిషన్ కి వెళ్ళే వాళ్ళు ఇంకా ఆ టైంలో ఉండుంటే మీరు ఒక్కసారిగా చిన్న ఏజ్ లో పెళ్లి చేసేసుకున్నారు అసలుకి? అదే అంటే అన్నట్టు మా ఫ్యామిలీ కొంచెం ఆర్థోడాక్స్, చాలా రిస్ట్రిక్టెడ్. మనకి ఇలాగే ఉండాలి, దీన్ని దాటి మనకి వెళ్ళకూడదు అనేది ఒక రిస్ట్రిక్షన్. ఎక్స్పోజింగ్ గానీ, టూ మచ్ ఆఫ్ గ్లామర్ సీన్స్ అలాంటివన్నీ చేయడానికి మా ఇంట్లో కొంచెం రెస్ట్రిక్షన్స్ ఒకటి. రెండోది అలా ఒక సబ్జెక్టు నాకు ఇదర్ తెలుగుకో తమిళ్కో ఎక్కడైనా షిఫ్ట్ అయింటే నాకు తగ్గినంత సూటబుల్ క్యారెక్టర్ ఇచ్చేవారేమో. అప్పుడు కన్నడ ఇండస్ట్రీ వాజ్ వెరీ స్మాల్ ఇండస్ట్రీ, అంత ఎక్స్పోజర్ లేదు. మా నాన్న హెచ్ఏల్లో వర్క్ చేసేవారు కాబట్టి నా కోసం జాబ్ వదిలి సినిమా ఇండస్ట్రీని నమ్ముకొని బయటకు వచ్చి ట్రై చేయలేని ఒక సిచ్యువేషన్. సో ఇవన్నీ చూసి రాసి పెట్టింటే మంచి అవకాశాలు రావాలా అని మాకు అది రాత ఉంటే ఎవరు మార్చలేరు అనేది ఒక మాట మా నాన్న అప్పప్పుడు చెప్పేవారు. ట్రై చేసేదాన్ని, ఎంతవరకు అవుద్దో అంత చేశారు. తర్వాత మంచి సంబంధాలు చూద్దామని చూశారు, మంచి అబ్బాయిలు దొరికారు, పెళ్లి చేసేసారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.